Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. గౌరవనీయ కేరళ హైకోర్టు వారు, కేరళ డిసిడిఆర్సి కన్జ్యూమర్ కోర్టు వారు కేరళ మ్యాట్రిమోనీ వాళ్ళకి దాదాపు 25,000 రూపాయల ఫైన్ వేయటం జరిగింది. డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్. కన్జ్యూమర్ కోర్ట్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ తెలిసిన వాళ్ళకి డెఫిషియన్సీ అంటే ఈజీగా అర్థమవుతాయి. 3Ds చెప్పాను మీకు. కేసులలో ఆ యొక్క కన్జ్యూమర్ పేరు వాళ్ళు రాయలేదు. మిస్టర్ ఎక్స్ వర్సెస్ మెస్సర్స్ కేరళ మ్యాట్రిమోనీ ఎర్నాకులం. On 15th May 2024, the DCDRC President DB Binu and two others, they gave an order on 15/4/2024 directing the KeralaMatrimony.com to refund the money plus 25,000 rupees as compensation. What is the reason behind it? Let us understand. సహజంగా యాడ్స్ యూట్యూబ్లో లేకుంటే ఏమంటారు టీవీలో ప్రసార మాధ్యమాల్లో చాలా వాటిలో వస్తుంటాయి. యూట్యూబ్ గురించి ఒక జోక్ చెప్పాలి. యూట్యూబ్లో యాడ్స్ వేయాలి అంటే కంపెనీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. మనకి యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలని యాడ్స్ లేకుండా ఉండటానికి మన దగ్గర డబ్బులు తీసుకుంటాడు. 2 రకాలుగా యూట్యూబ్కి డబ్బులు వస్తాయి. ఇది మీరు గమనించారు లేదో చూడండి. రైట్. సో ఈ యాడ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా క్యాచీగా ఉంటాయి. వాటిని చూసి గలిబుల్ పబ్లిక్ విల్ బికమ్ ప్రే ఫర్ దిస్. సేమ్ థింగ్ హ్యాపెన్ KeralaMatrimony.com, Reddy.com, Kamma.com ఇది ఏపీలో కూడా ఇలాగే Matrimony.com మీద ఉంది. రైట్. ఇక్కడ దిస్ కన్జ్యూమర్ has seen the attractive ads given by KeralaMatrimony.com. So this ad caught the attention of the consumer, and actually he contacted them. He has gone to the website and registered his name, and the representative of KeralaMatrimony.com met him in office as well as his residence and offered him so many lucrative things and said that he has to pay rupees 4,100 as 3 months advance fees to look into the so-called alliances. అక్కడ ఉన్న బొమ్మలు చూడాలంటే, ప్రాస్పెక్టివ్ బ్రైడ్స్ని చూడాలి అంటే, సో ఇతనికి అంటే ఇతని టేస్టు ఏజీ ఆ గ్రూప్లో సరిపోయే వాళ్ళు క్వాలిఫికేషన్ చూసి చెప్పాడు. ఓకే అన్నాడు. he has paid that to 4,100 as 3 months subscription on someday in May 2018లో కట్టాడు. కట్టిన తర్వాత వాడు బ్రహ్మాండంగా చెప్పాడు మాటలు, మీకెందుకు అది ఇది అన్న. తర్వాత చూసుకుంటే కరెక్ట్ అయిన మ్యాచ్ ఒక్కటి రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. ఈవెన్ దో హీ హాజ్ కాంటాక్ట్ దెమ్ ఓవర్ ద మెయిల్, దెర్ ఇస్ నో రెస్పాన్స్. అండ్ ఫోన్లో అయితే అసలు టచ్లోకి రాలేదు. So all the efforts, all the attempts to contact the KeralaMatrimony.com, they went unanswered. చివరికి చిరాకు వచ్చి దాదాపు 1 year జరిగినా ఏమీ లేదు, రిజల్ట్ లేదని వాళ్ళ మీద కేసు వేశారు. హీ హాజ్ ఫైల్డ్ కన్జ్యూమర్ కంప్లైంట్. ఏమని? డెఫిషియన్సీ ఇన్ సర్వీస్. ఎస్, దే హ్యావ్ టేకెన్ ద మనీ. ఎస్, దే హ్యావ్ టు షో సమ్ ప్రాస్పెక్టివ్ బ్రైడ్స్. They did not show, they did not even answer his calls, nothing but deficiency of service అని వేశారు. వేసిన తర్వాత సహజంగా మన అడ్వకేట్స్గా డిఫెన్స్ కూడా కనుక్కోవాలి. డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఆర్, సో మనకి ఏమంటారు కన్జ్యూమర్ కోర్టులో వచ్చే మొట్టమొదటి ఆన్సర్ ఇదే. ఈవెన్ దో అమెజాన్ ఇలాంటివైనా కేరళ మ్యాట్రిమోనీ దే ఆర్గ్యూడ్ దట్ దే ఆర్ ఓన్లీ ఇంటర్మీడియరీ, దే ఆర్ ది సర్వీస్ ప్రొవైడర్స్. They are the providers of access to the prospective grooms regarding the information matching like that. So please remember, the consumer, he was given access to number of profiles and he was asked to contact 50 of them, allowed to contact 50 members and communicated through text messages. Okay, chapter. But the consumer forum DCDRC, they asked for the evidence. There is no substantial. If you see the card here,
ఎవరెవరు కాల్ చేశారని అంటే there is no substantial evidence. This man said, on so-and-so date, I have asked them, but they did not answer. He has produced all the call detail records. There is no substantive evidence on their part. So definitely it is deemed to be deficiency of service. ఇక్కడ కన్జ్యూమర్ కోర్టు బాగా గట్టిగా వాతలు పెట్టింది వీళ్ళకి. మీరేమో బ్యూటిఫుల్ యాడ్స్ ఇస్తారు, ఆ యాడ్స్ చూసి జనరల్ పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయిన తర్వాత ఒకసారి మీరు ఫీజు తీసుకున్న తర్వాత వాళ్ళని కనీసం సర్వీస్ ప్రొవైడర్స్గా సర్వీస్ చేయాల్సిన బాధ్యత మీది. ఇఫ్ యూ గో ఆన్ అన్ఆన్సరింగ్ ద కాల్స్, వాట్ ఇస్ ఇట్ మీ? ఇట్స్ నథింగ్ బట్ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అని చెప్పి. సో అల్టిమేట్లీ RRR repay or refund that 4,100 plus pay 25,000 as compensation to the mental agony, trauma and torture caused to the complainant. Very good decision, very good order and all decision అనకూడదు by the Honorable Consumer Forum, DCDRC of Kerala. Please read it and enrich your legal knowledge. Thank you.